హాయ్ ఎవ్రీవన్, అందరూ ఎలా ఉన్నారు? నేను బాగున్నాను. మీరు బాగుండాలని కోరుకుంటున్నాను. ఈరోజు మనం చేసుకోబోయే వంట జీరా రైస్. అది ఎలా చేసుకోవాలో, ఏమేం పదార్థాలు కావాలో మీకు చెప్తాను, నోట్ చేసుకోండి. తరిగిన ఉల్లిపాయలు, ఒక 6 పచ్చిమిరపకాయలు, 2 స్పూన్లు జీలకర్ర, బిర్యానీ ఆకు, అల్లం వెల్లుల్లి పేస్ట్, హోల్ గరం మసాలా. ఇప్పుడు మనం స్టవ్ వెలిగించుకొని ఆయిల్ పెట్టుకొని దీంట్లో కావలసిన పదార్థాలన్నీ వేయాలి. బిర్యానీ ఆకు, మసాలా దినుసులు, పచ్చిమిరపకాయలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు అన్నీ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ ఫ్రై చేసుకున్నాక ఇవి వేగిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని వేయించుకోవాలి. అల్లం వెల్లుల్లి పేస్ట్ ఎర్రగా వేగిన తర్వాత మనము 1 గ్లాస్కి 2 గ్లాసులు నీళ్లు పోసుకోవాలి. 4 కప్పుల రైస్కి 8 కప్పులు వాటరు. సరిపడినంత సాల్ట్ వేసుకొని మనం నీళ్ళు మరుగుతున్నప్పుడు ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని ఈ కడిగి పెట్టుకున్న రైస్ని దీంట్లో వేసేసుకోవాలి. విజిల్స్ వచ్చిన తర్వాత మనం ఆఫ్ చేసేసుకున్నాక ఒక 5 నిమిషాలు ఆగి మూత తీసుకున్నాక జీరా రైస్ రెడీ. వేడి వేడి జీరా రైస్. నచ్చితే ట్రై చేసి టేస్ట్ చేసి షేర్ చేయండి. నచ్చితే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్